ఇదం బ్రాహ్మం ప్రేక్షకులకు అనుసరిస్తున్నటువంటి ఆలోచనాపరులకు స్వాగతం, నమస్కారం. ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే స్పందించకుండా ఉండకూడదు. ఆలోచనాపరుడు అవగాహన ఉండాలా, ఆవేదన ఉండాలా. ఆవేదనతో ఆగిపోకూడదు, స్పందించాలి. స్పందిస్తేనే నువ్వు సమాజంలో బతుకుతున్నట్టు లెక్క. ఒక చిన్న జర్నీ చెప్తాను. మనిషి బేసిక్గా కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తాయి, ఇబ్బంది పడకండి. సాధారణంగా మౌలికంగా అని అనాలి, బేసిక్గా అంటూ ఉంటాం. నర రాక్షసుడిగా బతికేవాడు. రూపం నరుడైనా బుద్ధి రాక్షసంగా ఉండేది. రాక్షసం అంటే ఏమిటంటే వేరే వాళ్ళని హింసించి తను బతకడం, తన బ్రతకటం కోసం, తన అస్తిత్వం కోసం వేరే పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కానీ పక్కనున్న సమాజాన్ని కానీ హింసించటం, అది లేకుండా చేయటం. దీన్ని వాళ్ళ ఆధునికంలో జెనోసైడ్ అంటూ ఉంటాం. ఇది నర రాక్షస పద్ధతి. కొన్నాళ్ళు అయిన తర్వాత మనిషి ప్రకృతిని చూసి కొన్ని నేర్చుకున్నాడు. ఆలోచనాపరుడు కాబట్టి నేను ఒక కుందేల్ని, లేడిపిల్లని సులభంగా చంపి తినగలుగుతున్నాను, ఒక పులిని, సింహాన్ని చంపి తినాలంటే చాలా కష్టమవుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచించి ఈ లేడి పిల్ల నుండి, కుందేలు పిల్ల నుండి కొన్ని నేర్చుకొని, ఓహో అన్ని జంతువులు చంపడానికి పనికిరావు, అన్నింటినీ చంపలేము అని తను ఏమయ్యాడంటే, నేను జంతువుగా ఉండాలా, నేను పులి సింహంలా ఉండాలా, లేడి పిల్లలా ఉండాలని ఆలోచించి లేడిపిల్ల వైపు మొగ్గి నర పశువు అయ్యాడు. ఇంగ్లీష్ వాడు యానిమల్ అనే ఒక పదం ఇచ్చి మన నాశనం పట్టించాడు. సంస్కృతంలో జంతువు వేరు, పశువు వేరు. గుర్తుపెట్టుకోండి. అపారమైనటువంటి భాషా సంపత్తి భారతదేశానికి. జంతువు ఏం చేస్తుందంటే పక్క ప్రాణిని చంపి తింటుంది. జంతువు ఎలుక చంపుతుంది, పిల్లి చంపుతుంది, కుక్క చంపుతుంది. అందుకే వాటి యొక్క టీత్ రిడ్జ్, పండ్ల వరస అలా ఉంటుంది, మాంసాహారానికి పనికొచ్చినట్టు ఉంటుంది. అలాగే ఆవు, బర్రె, గేదె అంటాం కదా, ఆవు, బర్రె, గుర్రము, గాడిద, లేడి పిల్లలు ఇవి పక్కనున్న ప్రాణిని చంపవు. అర్థమైందా? గడ్డి తింటాయి, ఆకులు తింటాయి, లేకపోతే అలా ఆకలితో ఉంటాయి తప్ప ఏ ఆవు అయినా, ఏ గుర్రం అయినా పక్కనున్న పిల్లి పిల్లను, కుక్క పిల్లను చంపేది. అందువల్ల అది పశు లక్షణంతో బతుకుతుంది. అంటే ఏమైంది, వీడి వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది లేకపోతే వాడు పశు లక్షణంతో బతుకుతున్నాడు అని. ఇది కేవలం సరిపోదు. మన వల్ల ఇతరులకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఇతరుల ఇబ్బందికైనా మనం రియాక్ట్ అవ్వాలి కదా, స్పందించాలి కదా. దీనికి ఒక విషయం చెప్తాను. ఓసారి రోడ్డు మీద వెళుతుంటే ఒక మాంస దుకాణం దగ్గర 2 మేకలు బయట కట్టేశారు. వాటికి కొమ్మలు వేల కట్టారు. ఆకులు తింటున్నాయి 2 మేకలు. నేను మళ్ళీ ఒక 2 గంటల్లో అదే త్రోవలో వెళితే ఆ 2 మేకల్లో ఒక మేక లేదు. అంటే దాన్ని చంపేసి పైన అమ్మకానికి వేలగట్టారు. ఈ రెండో మేక ఉదయం ఎలాగ ఆకులు తింటుందో అలాగే తింటుంది. అంటే అర్థం ఏంటంటే ఇది పశు లక్షణం. అయ్యో ఇంతవరకు నాతో కలిసి ఆకులు మేసిన నా ప్రియమిత్రుడే ఇక్కడ లేకుండా పోయాడు, నా కళ్ళెదురుగా వేసేశారు, రేపు నన్ను వేసేస్తాడు మరి సాయంత్రంలోగా అనే ఆవేదన, మిత్రుడికి ఇబ్బంది జరిగిందనే ఆవేదన లేదు, తన భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆలోచన లేదు. ఇటు ఆవేదన లేదు, ఆలోచన లేదు. ఇది పశు లక్షణం. ఇవాళ హిందూ సమాజం ఎక్కువ ఈ రేంజ్లో బతికేస్తుంది. దీని నుంచి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు ఆవేదన, ఫీల్ ద పెయిన్. మొన్న ఎక్కడో చదివాను, నీ బాధ నీకు తెలిస్తే నువ్వు మనిషివి. నీ బాధ నీకు తెలిస్తే నువ్వు మనిషివి. పక్కవాడి బాధ కూడా నీకు తెలిస్తే నువ్వు దైవానివి. ఎంత చిన్న మాట అండి, ఎంత గొప్ప మాట. ఎప్పుడైతే ఆవేదన, సంవేదన వస్తుందో అప్పుడు నువ్వు నర పశువులోంచి నరహ అని మిగులుతావు. నర రాక్షస నుండి మొదలైన ప్రయాణం నర పశువు దాటి నరహ అవుతాడు. అంటే సంవేదనాశీల నరహ. సంవేదనాశీలుడు కావాలా? అయితే సరిపోతుందా? కుదరదు. సంవేదనతో ఆగిపోతే కుదరదు. సంవేదన అనేటువంటిది ముందడుగు వేయాలి. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, పడిపోయారు, దెబ్బలు తగిలే, రక్తం వస్తుంది. మనం కూడా అక్కడ చేరాము, అబ్బబ్బా వెరీ బ్యాడ్ యాక్సిడెంట్, నాన్ సెన్స్ అని అంటూ ఉంటాం. కానీ మనం అక్కడ ఆ బండి లేపడానికో, పడిపోయిన వాళ్ళని లేపడానికో ఏం ప్రయత్నం చేయలేదనుకోండి,
చేతులు రెండు వెనక్కి పెట్టి చాలా జెంటిల్మెన్ హోదాలో నిలబడి కామెంట్స్ చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు కేవలము జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇది జెంటిల్మెన్ సిండ్రోమ్, గొప్పవాడిని అనిపించుకోవడానికి వీడేది చేయడు. అటువంటి పరిస్థితుల్లో ఆవేదనతో ఆగిపోకుండా నువ్వు చెయ్యి ఊత ఇచ్చావనుకో, నీ ముందు చెయ్యి ఇచ్చావనుకో, అప్పుడు నువ్వు నర నుండి నారాయణ స్థాయికి వెళ్తావు. నర రాక్షస, నరపశు, నరహ నారాయణ. ఇది భారతీయ హైందవ ప్రయాణం. ఈ ప్రయాణంలో అడ్వకేట్ చేసేటువంటి వాళ్ళు, సంవేదనాశీలంతో నారాయణుడు వాడు నడవాలి అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అది పుట్టుకతో ఆటవిక జాతిలో పుట్టిన వాల్మీకి కావచ్చు, బెస్తకన్యకు పుట్టిన వ్యాసుడు కావచ్చు, ఎవరైనా సరే నారాయణుడి వైపు, గాడ్ మైండెడ్నెస్ వైపు నడిపిస్తే వాడు బ్రాహ్మణుడే అవుతాడు. ఇవాళ భారతదేశంలో బ్రాహ్మణ సమాజం మీద దాడి ఎందుకు జరుగుతుందంటే, ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళతో మేము పోటీ పడలేం, ఈ పోటీలో మేము నిలబడలేం, వీడికి కాళ్ళు విరగొడితే వాడిని వీల్ చైర్లో కూర్చోబెడితే మనం పరిగెత్తవచ్చు అనుకుంటున్నారు. ఆ పరుగు గొప్ప పరుగు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి నేను ఇంకో మాట అంటాను. ఇవాళ బ్రాహ్మణ విద్యార్థులు కూడా, యూనివర్సిటీల్లో ఉన్న బ్రాహ్మణ విద్యార్థులు కూడా చాలా ఆవేదనలో ఉన్నారు. వాళ్ళకో మాట చెప్తున్నాను. వాళ్ళ ఆవేదన ఏంటంటే, మేము ఎంత ప్రతిభావంతులమైనా సరే, ఎంత గొప్పవాళ్ళమైనా సరే, మాకు అర్హత ఉన్నా సరే ఇక్కడ అవకాశాలు రావటం లేదు. ఆరక్షణం అనేటువంటి శాసనం వల్ల, రిజర్వేషన్ అనే శాసనం వల్ల మేము ఎంత అర్హత పొందినా సరే భారతదేశంలో మేము నిలబడలేకపోతున్నాం అనేటువంటిది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడే కదా నిమ్న జాతుల వాళ్ళు, దళితులు చదువుకుంటున్నారు, వాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తారు అని అంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా చదువుకున్న నిమ్న జాతుల వాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారాలు, వాళ్ళకి సత్కారాలు చేస్తాం. చదువుకున్న వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ప్రస్తావించాల్సిన పని లేదు. ఇక్కడ ఒక 2 మాటలు చెప్తా. ఒకటి, కొన్ని శతాబ్దాల కిందట దళితులకి విద్య నేర్పలేదు అన్నారు. దళితులకి విద్య నేర్పలేదు. దళితులకి ఏం చెప్పారు సమాజం? మీరు చదువుకోకూడదు. ఇంగ్లీష్లో చెప్తా, యూ షుడ్ నాట్ స్టడీ అని చెప్పారు. చెప్పారా లేదో నాకు తెలియదు. నేరేటివ్ అలా డెవలప్ అయింది. యూ షుడ్ నాట్ స్టడీ అని మమ్మల్ని విద్యలకు దూరంగా పెట్టారు. సరే, అప్పుడు పెట్టారు, చదువుకోలేదు. ఇప్పుడు సీన్ మారింది కదా, ఇప్పుడు చదువుకోవచ్చు కదా. ఇప్పుడు ఆధునిక రాజ్యాంగం ఏం చెప్తుంది మీకు? మీరు చదవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. నీకు 40 మార్కులు వస్తే చాలరా నాయన అని చెప్తుంది. అంటే ఇవాళ ఆధునిక రాజ్యాంగం కూడా నిన్ను విద్య నుండి దూరంగా పెడుతుందని గమనించొద్దా మీరు? 90% వచ్చినటువంటి వాడు ఎక్కడ కూర్చుంటున్నాడు, 40% వచ్చినవాడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ఆలోచించండి. ఇవాళ భారతీయ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలో బ్రాహ్మణులు, బ్రాహ్మణ విద్యార్థులు, పిల్లకాయలు ఆందోళన చెందకుండా సంఘటితమయ్యి, యూనిఫైడ్ అయ్యి ఒక వేదిక మీదకి వచ్చి ఈ ఫాల్ట్ నేరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నేరేటివ్స్కి గట్టిగా, ధీటుగా సమాధానం చెప్పేటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అధ్యయనం ఇప్పటికే ప్రారంభమైంది. గాయముగొన్న సింహములు గానము చేయవు శాంతి మంత్రములు. గాయముగొన్న సింహములు గానము చేయవు శాంతి మంత్రములు. ఇప్పుడు మీరందరూ కూడా వూండెడ్ లయన్స్ అయితే, బ్రోకెన్ యారోస్ అయితే ఖచ్చితంగా ఏకత్రితమై హిందూ సమాజం గురించి, ఎందుకంటున్నానంటే హిందూ సమాజం అని, బ్రాహ్మణుడు అనేటువంటి పేరుతో నీ కాళ్ళు మొక్కి నీకు నమస్కారం పెడుతుంది హిందూ సమాజం. ఇప్పటికి కూడా నీ నిర్ణయం కోసం, నీ ముహూర్తం కోసం నీ ముందు చేతులు కట్టి నిలబెడుతుంది. అప్పుడు మనం క్వాలిటీ పెంచుకోవాలా. నువ్వు పుల్లకాయలాగుంటేనే నీతో ఆవకాయ పెడతారు. నువ్వు మగ్గిపోయి పండు అయితేనంటే చీక అవతల పెడతారు. అందుకని నీ పొటెన్షియాలిటీ డెవలప్ చేసుకోవాలంటే వాయిస్ రేజ్ చేయాలా, ఒకే సమాజంలోకి రావాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అనేటువంటి మాటను బట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనతో పాటు హిందూ సమాజాన్ని ఉద్ధరించాలి. ఫాల్ట్ నేరేటివ్స్ చెప్పినటువంటి కోమటి వైశ్య సంతతి మీద, బ్రాహ్మణ సంతతి మీద ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో ఒకసారి సమాజంలో చూస్తే తెలుస్తుంది.
ఈ రెండింటినీ డిమాలిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు నడుస్తున్నాయి. బ్రాహ్మణ సమాజం ఇవాళ ఏకత్రితం అవుతుంది. బ్రాహ్మణ సమాజం ఏకత్రితం అవ్వడం అనేటువంటిది టార్గెట్ కాదు, ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. టార్గెట్ ఇంకోటి ఉంది. బ్రాహ్మణ సమాజం ఒకటి కావాలి, తద్వారా హిందూ సమాజం బలోపేతం కావాలి, తద్వారా ఈ భారత భూమి చాలా ఉజ్వలంగా వెలగాలి అనేటువంటిది మన యొక్క నిష్ఠ, మన ప్రయాణం. ఆ ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం. సాత్ సాత్ చలేంగే హం, కభీ ఖుషి కభీ హగ్గం. ఒకసారి ఆనందం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు. అందరం కలిసి సంగచ్చధ్వం సంవదధ్వం అనే వేదవాక్యాన్ని పట్టుకొని అందరం ముందుకు నడుద్దాం. స్వస్తి.